జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై లోకేష్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీసుకున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మరి తెలుగుదేశం కార్యకర్తలకి, తెలుగుదేశం నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం కార్యకర్త.